Hi dear students, welcome to Venkisar Maths Classes. Dear students, ఈ రోజు మన టాపిక్ మల్టిప్లికేషన్స్. ఈ మల్టిప్లికేషన్స్ అనేటివి స్టేజ్ బై స్టేజ్ మనం జీరో నుంచి హయ్యర్ లెవెల్ వరకు మల్టిప్లికేషన్స్ ఏ విధంగా చేయాలో చూడబోతున్నాం. ఫస్ట్ స్టేజ్లో మనం ఏ విధంగా మల్టిప్లికేషన్ చేస్తామో చూద్దాం. డియర్ స్టూడెంట్స్, మనం రెగ్యులర్ మెథడ్లో మనం చేసేటప్పుడు ఏదైనా రెండు నెంబర్ను మనం మల్టిప్లై చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో రెండు నెంబర్లను ఈ విధంగా రాసుకొని ఫస్ట్ 4తో ఈ నెంబర్ని మల్టిప్లై చేస్తామన్నమాట. సో 4 3 జా 12 కదా. సో 12 అన్నప్పుడు ఈ 2ని ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ 4తో 4 2 జా 8, 8 ప్లస్ 1 9గా రాసుకుంటాం. నెక్స్ట్ 3తో ఈ నెంబర్ని మరలా మల్టిప్లై చేస్తాం. 3తో 3 3 జా 9. ఒక నెంబర్ని వదిలేసి తర్వాత నెంబర్ కింద వచ్చిన నెంబర్ని రాసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ 3 2 జా 6. ఈ టోటల్ నెంబర్ని మనం యాడ్ చేస్తాం అనమాట. సో దెన్ 2 ఇక్కడ ఏం లేదు అని అంటే 0 అని అనుకుంటాం. సో 2 అనేది 2 వస్తుంది. 9 ప్లస్ 9 18 అవుతుంది. 8 1 క్యారీ ఫార్వర్డ్గా రాసుకొని 6 ప్లస్ 1 7. ఆన్సర్ ఈ విధంగా మనం చేస్తాం అనమాట. ఇదే నెంబర్స్ని ఫాస్ట్ ట్రాక్ మెథడ్లో చేస్తే ఏ విధంగా ఆన్సర్ వస్తుందంటే 23 మల్టిప్లైడ్ బై 34. సో ఇక్కడ 2 స్టెప్స్ తీసుకున్నారు కదా, ఇక్కడ ఒక స్టెప్లోనే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ చేసే విధానం ఏంటంటే ఫస్ట్ ఈ 3ని ఈ 4తో మల్టిప్లై చేయాలన్నమాట. సో 3 4 జా 12. సేమ్ 12 ఇలానే రాసుకొని ఈ రెండును ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేయాలి. క్రాస్ మల్టిప్లై చేసిన తర్వాత దాన్ని అడిషన్ చేయాలన్నమాట. సో 2 4 జా 2 ఇంటూ 4 ప్లస్ 3 ఇంటూ 3 ఇలా చేస్తాం అనమాట. సో 2 ఇంటూ 4 ఎంత 8 ప్లస్ 3 ఇంటూ 3 ఎంత 9. 8 ప్లస్ 9 is 17. 17 ప్లస్ 1 18. సో 18లో 8ని రాసుకొని 1ని క్యారీ ఫార్వర్డ్గా ఉంచుకుంటాం. నెక్స్ట్ 2 మల్టిప్లైడ్ బై 3 అంటే ఇక్కడ నిలువు వరుసలో ఉన్నటువంటి ఈ 2ని 3ని మళ్ళీ మల్టిప్లై చేస్తాం అనమాట. అప్పుడు 2 3 జా 6. ఆల్రెడీ క్యారీ ఫార్వర్డ్గా ఒకటి ఉంది కదా. 6 ప్లస్ 1 7. సో ఈ విధంగా కూడా మనం చేయొచ్చు అనమాట. ఇటువంటి మెథడ్స్ మీకు యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ అయితే మీకు దొరకడం జరుగుతుంది. బట్ మనం చెప్పబోయేటువంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెథడ్స్ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడను కూడా మీకు దొరకవాలి. ఇప్పుడు మనం చేయబోయేటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఒక బేస్ నెంబర్స్ని ఆధారంగా చేసుకొని ఆ బేస్ నెంబర్స్ ద్వారానే మనం మల్టిప్లికేషన్స్ అన్నిటిని కూడా చేస్తామన్నమాట. సో ఆ బేస్ నెంబర్ ఏంటంటే 10. 10 is the most important base number. ఓకే. సో వేదిక్ మ్యాథ్స్లో కొన్ని బేసిక్స్ నెంబర్స్ని ఉపయోగించి అడిషన్స్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్స్ కావచ్చు, డివిజన్స్ కావచ్చు, ఈ విధంగా బేస్ నెంబర్స్ని ఉపయోగించి వేదిక్ మ్యాథ్స్లో చాలా నెంబర్స్కి ఆన్సర్ చేస్తారు. ఇక్కడ మనం 10ని బేస్గా తీసుకొని ఈ మల్టిప్లికేషన్స్లో మనం ఏ విధంగా చేద్దామో చూద్దాం. సో డియర్ స్టూడెంట్స్, 10 కదా. ఫర్ ఎగ్జాంపుల్ 13 మల్టిప్లైడ్ బై 17 అనేది చేయాలనుకుందాం. ఓకే. 13 మల్టిప్లైడ్ బై 17 అనేది మనం చేసినప్పుడు ద ఫస్ట్ మెథడ్ ఈస్ 13 ప్లస్ 3. 10 కంటే ఎంత ఎక్కువ ఉంది అని మనం రాసుకుంటాం. సో 13 అనేది 10 కంటే 3 ఎక్కువగా ఉంది. ఓకే. రెండవది 17 అనేది 10 కంటే ఎంత ఎక్కువగా ఉంది అంటే 7 ఎక్కువగా ఉంది. ఈ రెండింటిని ఇలా రాసుకొని రైట్ సైడు లెఫ్ట్ సైడు అని రెండు భాగాలుగా మనం డివైడ్ చేసుకుంటాం. ఓకే. సో రైట్ సైడ్లో ఎన్ని డిజిట్స్ రాసుకోవాలి, లెఫ్ట్ సైడ్లో ఎన్ని డిజిట్స్ రాసుకోవాలి అనేది డిపెండింగ్ అపాన్ యువర్ బేస్ నెంబర్. ఇక్కడ బేస్ నెంబర్ను మనం 10 తీసుకున్నాం కాబట్టి 10లో ఒక సున్నానే ఉంది కాబట్టి సో మనం రైట్ సైడ్లో ఓన్లీ ఒక డిజిట్ మాత్రమే వచ్చేలాగా చూసుకోవాలి. ఓకే. చూడండి 3 7 జా 21. సో 21లో
ఒకటి ఇక్కడ రాసుకోండి, 2ను క్యారీ ఫార్వర్డ్గా ఉంచుకోండి. నెక్స్ట్ క్రాస్ అడిషన్ చేయాలి. చూడండి, క్రాస్ అడిషన్ అన్నప్పుడు 13 + 7 చేసిన 20 వస్తుంది, 17 + 3 చేసిన 20 వస్తుంది. ఓకే, ఇక్కడ క్రాస్ అడిషన్ చేసినటువంటి నంబర్కి ఇక్కడ మిగిలిన క్యారీ ఫార్వర్డ్ని మనం యాడ్ చేసుకుంటాం. అప్పుడు 20 + 2 22 అనేది లెఫ్ట్ సైడ్ రాసుకుంటాం. ఇది మనకు 13 × 17కి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి సమ్ మోర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 15 × 21 అనుకోండి. 15 అనేది 10 కంటే ఎంత ఎక్కువగా ఉంది? 5 ఎక్కువగా ఉంది. 21 అనేది 10 కంటే ఎంత ఎక్కువగా ఉంది? 11. ఓకే, 5 11 అంటే 11 5లు 55, ఒక డిజిట్ కదా రాసుకోవాల్సింది, 5ను క్యారీ ఫార్వర్డ్గా రాసుకున్నాం. నెక్స్ట్ క్రాస్ అడిషన్ చేశాం. సో 21 + 5 26, 26 + 5 31. ఇది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ చేసే కొద్దీ చాలా స్పీడ్గా మనం ఆన్సర్స్ డైరెక్ట్ ఈ విధంగా రాసుకోవాల్సిన అవసరం లేకుండానే మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. చూడండి సమ్ మోర్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 15 × 19 అనుకోండి. సో 15 × 19 అనుకున్నప్పుడు 15 + 5 19 + 9. సో 9 5 45, 5 4 15, 1 9 24, 24 1 4 28. ఓకే, సమ్ మోర్ క్వశ్చన్స్. 23 × 11, 23 + 13, 11 + 1 13, 3 1, సో 24 1 25. ఓకే, సమ్ మోర్ క్వశ్చన్ చూడండి. 23 × 15, 23 + 13, 15 + 5, 65, 5 6, 23 + 5 28, 28 + 6 34. ఈ విధంగా మనం 10కు దగ్గరగా ఉన్నటువంటి నంబర్స్కి మల్టిప్లికేషన్స్ అనేది చాలా ఈజీగా చేస్తాం.